దేశంలో జరిగే జనగణనలో బీసీ కులగణన చేర్చాలని బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే రాజకీయ అధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు గుజ్జా సత్యం పిలుపునిచ్చారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం ఆధ్వర్యంలో కాచిగూడలోని అభినందన్ హోటల్లో జాతీయ బీసీ మేధావుల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జా సత్యం మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లను పెంచిన తర్వాతే కార్పొరేట్ ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచినట్లయితే పంచాయతీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యే అవకాశాలు బీసీలకు ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఏఐసీసీ ఓబీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% ఏదైతే రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇస్తామని చెప్పారో దాన్ని సమగ్ర కులగణన చేసిన తర్వాత మేము ఆ 42%ని అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఈ 42% రిజర్వేషన్లను చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వ వర్గాల నుంచి గత 2 రోజులుగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రకటనలు వస్తున్నాయి. సమగ్ర కులగణన నిర్వహించి ప్రత్యేక అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ద్వారా చట్టం చేసి 42% రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి దుశ్చర్య గనక ప్రభుత్వం పూనుకుంటే బీసీ సంఘాలంతా కూడా అగ్గి రాజేస్తాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే బీసీ రిజర్వేషన్లు అంశాన్ని రాజ్యాంగం ప్రసాదించిన షెడ్యూల్ 9 ప్రకారం షెడ్యూల్ 9లో చేర్చాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టం నివేదికను అఖిలపక్షాన్ని కూడా మీతో పాటు తీసుకెళ్లి బీసీ మేధావులు నాయకులందరినీ కూడా మీరు ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైతే తమిళనాడులో 69% స్థానిక సంస్థల రిజర్వేషన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 9లో ఏర్పాటు చేసి షెడ్యూల్ 9లో పొందుపరిచి వాళ్ళకు చట్టబద్ధంగా ఎలా చేశారో ఆల్రెడీ మనకు ఒక రోల్ మోడల్ ఉంది కాబట్టి అలాంటి రోల్ మోడల్ ని